హాయ్ అండి. వెల్కమ్ టు రావుగారిల్లు. మరో మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. బంగాళదుంప పోపండి ఇది. చాలా రుచిగా ఉంటుంది. అన్నంలోకి ఈ పోపుతో పాటే చారు, పప్పుచారు, రసం, సాంబారుల్లో ఏదో ఒకటి వడ్డించారంటే తిరుగుండదండి. చిన్న, పెద్ద అందరూ మెతుకు మిగల్చకుండా చక్కగా తినేస్తారు. రండి ఈ టేస్టీ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా బంగాళదుంపలను చెక్కు తీసి పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చూడండి, నేను అరకిలో బంగాళదుంపలు తీసుకున్నాను. వీటిని చెక్కు తీసి కట్ చేసి చూపిస్తానండి. చూడండి, ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలను నీటిలో వేయడం వల్ల రంగు మారిపోదండి, స్టార్చ్ కూడా దిగిపోతుంది. వీటిని ఒకసారి శుభ్రంగా కడిగి ఉడికించుకోవాలి. పోపు కోసం బంగాళదుంపలను ఇలాగే కట్ చేసుకోవాలండి. మరీ చిన్నగా కట్ చేస్తే చివరకు వచ్చేసరికి పోపు పేస్ట్లా మారిపోతుంది. పొడి పొడిగా ఉండాలంటే ముక్కలు ఇలా ఉంటేనే బాగుంటుంది. చూడండి, బంగాళదుంప ముక్కలు చక్కగా ఉడికాయి. ముక్కల్లో రవ్వ పలుకు ఉండాలండి, అప్పుడే పోపు పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసి నీరు యాడ్ చేయాలి. వీటికి ఇప్పుడు పోపు వేయాలండి. బాండీలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. దీంట్లో 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి దోరగా వేయించాలి. 3 ఎండుమిర్చి, ఓ రెబ్బ కరివేపాకు కూడా చిట్టుపట్టలాడనిచ్చి చిన్నగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఈ పోపులో పోపు దినుసులు వేసుకోవచ్చండి, నేను ఇక్కడ వేయట్లేదు. మిర్చి కొద్దిగా వేగాక సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయ కూడా వేసి అర నిమిషం ఫ్రై చేయాలి. రుచి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే కలిపేయాలండి. ఉల్లిపాయ ఇలా వేగితే చాలండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, ఉడికించుకున్న ఆలు వేసి బాగా కలపాలి. మంట మీడియంలో ఉండాలి. చూడండి, బంగాళదుంప ముక్కలను ఇలా కట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. పోపు అడగంటకుండా గరిటెతో తిప్పుతూనే ఉండాలి. చూసారా, ఆలు బాగా స్మాష్ అయిందండి. దీంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసి బాగా కలపాలి. ఈ పోపులో కారం వేయక్కర్లేదండి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కారమే సరిపోతుంది. పోపు చేసేటప్పుడు బాండీపై మూత పెట్టకూడదండి, మూత పెడితే పేస్ట్లా మారిపోతుంది. బంగాళదుంపల్లో కాస్త పలుకు ఉండేలా ఉడికించి ఇలా ఫ్రై చేస్తే పోపు పొడి పొడిగా ఉండి తినడానికి బాగుంటుంది. పోపులో కొత్తిమీర వేసి సన్న మంటపై నిమిషం పాటు కలిపితే చాలండి. స్టవ్ కట్టేసి దీన్ని ఇలా వేడివేడిగా వడ్డించేసుకోవచ్చు. బంగాళదుంప పోపు చక్కగా కుదిరిందండి. మిర్చి, కొత్తిమీర ఫ్లేవర్ బాగా పట్టి చాలా రుచిగా ఉంది. అన్నంలోకి పప్పు, పప్పుచారు, రసం, సాంబార్లతో ఈ పోపును వడ్డిస్తే అందరూ చక్కగా తినేస్తారండి. నేనైతే టమాటా చారుతో సర్వ్ చేశానండి. ఈ 2 రెసిపీలు కూడా చాలా రుచిగా ఉన్నాయి. ఈ పోపు మరింత రుచిగా ఉండాలంటే తాలింపులో టేబుల్ స్పూన్ పల్లీలు లేదా జీడిపప్పు కూడా కలుపుకోవచ్చండి. ఆ వెరైటీ కూడా చాలా బాగుంటుంది. ఆలు పోపు అన్నంలోకే కాక రోటీల్లో కూడా చక్కగా సూట్ అవుతుంది. మీరు కూడా ఈ టేస్టీ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీల కోసం నా ఛానల్ రావుగారిల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.